హాయ్ నాన్న, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు ప్రొద్దున పుట్టకు పాలు పోస్తున్నాము. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజే మార్నింగ్ పుట్టకు పాలు పోస్తాను, ఈవినింగ్ వరలక్ష్మి పూజ చేసుకుంటాను నాన్న. ఇదైతే మా పాత ఇంటి దగ్గర ఉన్న పుట్ట. ఎందుకంటే అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ, కొత్త ఇంటికి వచ్చినా కానీ నేను అక్కడికే వెళ్ళి పాలు పోస్తాను. మాకు ఇక్కడ ఉన్నాయి కానీ నాగుల కట్టలందు నేను అక్కడికే వెళ్ళి పోస్తాను. నాకు ఎందుకో అక్కడ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఆ మెమరీస్ అనేది అవి మర్చిపోలేను. అందుకనే ఎంత దూరమైనా కానీ అక్కడికే వెళ్ళి పూజ చేసుకొని వస్తాను. ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజే మార్నింగ్ పుట్టకు పాలు పోస్తాను, ఈవినింగ్ నుంచి అమ్మవారికి పూజ చేసుకుంటాను నాన్న. ఇది మార్నింగ్ వ్లాగు. మీకు ఈవినింగ్ నేను అమ్మవారికి ఎట్లా పూజ చేసుకుంటాను అనేది కూడా అంతా మీకు మరి వ్లాగ్ చేసి చూపిస్తాను నాన్న. ఇది మా పుట్ట. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఈ పుట్టకే వచ్చేవాళ్ళం నాన్న. మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి ఈ పుట్టకే పాలు పోస్తున్నాము. నేను ఎప్పుడు నాగల చవితి రోజు చేయను నాన్న. వరలక్ష్మి వ్రతం రోజే నేను నాగులకు పాలు పోసుకుంటాము. మాకు అదే అలవాటు అనమాట, ఆనవాయితీ. అందుకని నేను వరలక్ష్మి వ్రతం రోజే పాలు పోసేస్తాను పుట్టకి. నేనైతే ఇలాగే చేస్తాను. అందరూ ఇప్పుడంతా మారిపోయింది కదా నాన్న, అంతా విగ్రహాలు పెట్టేసి, నాగుల విగ్రహాలు పెట్టేసి ప్రతి టెంపుల్లోనూ అక్కడ వెళ్ళి పోస్తారు. కానీ నాకు ఎందుకో నాకు ఇలా చేస్తేనే నాకు ఒక సంతోషం ఉంటుంది. అందుకనే దూరమైన చాలా దూరము, అంత దూరం వచ్చి నేను పూజ చేసుకొని పోతాను. ఈ పుట్టకే పూజ చేసుకొని పోతాను. ఒకప్పుడు అంతా భలే ఉండేది నాన్న. ఇప్పుడంతా బాగా చెట్లు పెరిగిపోయినాయి, అంత కంప చెట్లన్నీ ఎక్కువైపోయినాయి. దారి కూడా లేదు పోయేకి అంతా. మా పిల్లలకు కూడా భలే ఇష్టం నాన్న. ఈ వాతావరణం అంటే బాగా ఉంటుంది. చెట్లు బాగా పెద్ద పెద్ద చెట్లు, పిల్లలు చదివింది కూడా అంతా అక్కడే కాబట్టి వాళ్ళకు ఆ మెమరీస్ అన్నమాట. అదే పనిగా నాగల చవితి కోసమే వస్తుంది మౌనిక అయితే ఇంటికి. నాగల చవితి అంటే ఆమెకు భలే ఇష్టం అనమాట. ముఖ్యంగా ఈ వాతావరణం, ఇదంతా చుట్టూ తోట మధ్యలో ఉంది ఈ నాగల పుట్ట. అయిపోయింది. వారనీళ్ళు పోస్తున్నా నేను. పుట్ట చుట్టూ వారనీళ్ళు పోసేస్తాను అనమాట. అదేదో అంటారు నాన్న, నాకు కూడా సరిగ్గా తెలీదు. ఆ వారనీళ్ళు పోయడం ఎందుకు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ వారనీళ్ళు ఎందుకు పోస్తారు అనేది తెలియదు, కానీ నాకు మా అమ్మ మా అత్త వాళ్ళు చేయడం అదే అలవాటు అయిపోయింది. వాళ్ళదే నేను కూడా ఫాలో అవుతానన్నమాట. వాళ్ళు ఎట్లా చేస్తుంటే పూజలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఎట్లా చేస్తే నేను కూడా అట్లే చేస్తాను. భరత్ పాపం ఈరోజు వచ్చాడు వాడు మా ఇంటికి. పుట్టకు పాలు పోస్తాం రారా అంటే లహరి రాలే పాపం, మిస్ అయిపోయింది. తనకు ఈరోజు పూజ ఉంటుంది కదా. పుట్టమన్ను నాన్న, నేను పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటాను ఏమీ తినకుండా. ఇప్పుడు ఆ పుట్టమన్నుతో నా ఉపవాసం అయిపోతుందన్నమాట. అలా పోగునూలు కట్టేసుకుంటాము పుట్ట దగ్గరే. మా అమ్మాయికి నేను, నాకు మా అమ్మాయి. ఆడపిల్లకు ఇది వాయినం అనమాట, ఆడపిల్ల వాయినం. అది పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఇవ్వచ్చు నాన్న. వీడు ప్రశాంత్ అన్నీ అయిపోయినాయి వచ్చినాను నాన్న. నేను ఈరోజు మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాను. ఈరోజు పొద్దున కూడా నా పూజ వీడియో పెట్టలేదు, ఫ్రైడే వీడియో, అందుకనే ఇలా చేసి పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి, వరలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకుంటానన్న ఆ వ్లాగ్ కూడా చేస్తాను. మరొకసారి అందరికీ హ్యాపీ ఫ్రైడే, అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న.